శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 71వ సర్గమునందు విభీషణుడు అతికాయును గూర్చి శ్రీరామునికి వివరించుట, అతనిని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంచే వధించుట గురించి వివరింపబడినది. రావణుని కుమారుల్లో ఒకడైన అతికాయుడు మిగుల బలశాలి, పర్వతము వలె దృఢమైన దేహము కలవాడు, బ్రహ్మ నుండి వరములను పొందినవాడు, దేవదానముల యొక్క దర్పములను అణిచినవాడు. యుద్ధరంగమునందు శత్రువులకు గగురుపాటును కూర్పునట్టి అపారమైన తమ రాక్షస సేన వ్యధల పాలైనందులకు ఇంద్రుని అంతటి పరాక్రమశాలులైన తన సోదరులు నిహతులవుట వలనను, తన పినతండ్రులైన మత్తుడు శత్రువుని చేతిలో మృతి చెందినందులకును అతడు ఎంతయో క్రుద్ధుడయ్యను. ఇంద్రవైరి అయిన ఆ అతికాయుడు వేల కొలది సూర్యుల యొక్క కాంతిపుంజమును విరుజమ్మునట్టి రథమును అధిరోహించి వానర సైన్యముల మీదికి విజృంభించెను. చక్కని కిరీటముతో కాంతులీనుచు స్వచ్ఛముగానున్న కుండలములతో బాసిల్లుచున్న ఆ రాక్షసుడు తన పేరును ప్రకటించుచు మహాధనుష్టంకారమునర్చి మహాగర్జన గావించెను. ఆ రక్కసుని సింహగర్జనను, పేరు ప్రతిష్టలను, భయానకమైన ధనుష్టంకారమును వినినంతనే వానరులు అందరూ మిగుల భీతిల్లిరి. వారెల్లరూ అతి మహాకాయును చూచి కుంభకర్ణుడే మరలా లేచి వచ్చినాడా అని భ్రమించి మిగుల భయార్తులై ఒకరినొకరు బాసటగా చేరువైరి. త్రివిక్రమ అవతార సమయమున విష్ణువు ప్రకటించిన మహారూపం వలెనున్న ఆ అతికాయుని ఆకారమును చూచి ఆ వానర సైనికులు భయముతో అటూనిటూ పరుగులు తీసిరి. యుద్ధభూమి యందు అతికాయుడు తమ సమీపమునకు వచ్చుచుండటచే ఆ కపివరులు దిక్కుతోచని వారై జగద్రక్షకుడైన శ్రీరాముని శరణుజొచ్చిరి. పర్వతాకారుడు రథమునందు ఆసీనుడై ధనుస్సును చేబూని ప్రళయకాల మేఘము వలె గర్జించుచున్నవాడు అగు ఆ అతికాయుని శ్రీరాముడు దూరం నుండే చూచెను. ఆ మహాకాయను చూచిన పిమ్మట రఘువీరుడు మిగుల ఆశ్చర్యపడెను. తదుపరి ఆ ప్రభువు వానరులకు ఊరటను గూర్చి విభీషణుతో ఇట్లనెను: విభీషణ, ఈ పర్వత స్వరూపుడు పెక్కు అశ్వములను పూంచిన విశాలమగు రథమునందు ఆసీనుడై ఉన్నాడు. సింహము వలె భయంకరముగా చూచుచు ధనస్సును చేబూని ఉన్నాడు. ఇతడెవరు? మొనదేలి వాడే అయ్యున్న శూలములను, కాంతిమంతములైన ఈటెలను, ఇనుపగుదియలను ధరించి ఉన్నవాడై భూత గణములతో కూడియున్న ఈశ్వరుని వలె ఒప్పుచున్నాడు. ఇతని రథమునందున్న బల్లెములు మొదలగు ఆయుధములు భయంకరమైన కాంతులినుచు మృత్యువు యొక్క నాల్కల వలె మెరీచున్నవి. వాటితో కూడిన ఇతడు మెరుపు తీగలతో కూడియున్న మేఘము వలె ఒప్పుచున్నాడు. బంగారు తొడుగులతో మిలమిలలాడుచున్న ఇతని ధనుస్సులు ఎక్కుపెట్టబడి ఉన్నవి. హరివిల్లి యొక్క కాంతులు ఆకాశమున వలె ఈ నిశాచరుని ధనుశోభలు ఇతని రథమునకు అంతటా వన్నెచిన్నెలు దిచ్చుచున్నవి. రధికుల్లో మేటి అయిన ఈ రాక్షస శ్రేష్ఠుడు సూర్యకాంతులను వెదజల్లుచున్న తన రథమును అధిరోహించి యుద్ధరంగమున వెలుగులను నింపుచు మన వైపునకే వచ్చుచున్నాడు. ఇతడెవరు? ఇతడు సూర్యకిరణముల వలె మెరియుచున్న తన బాణములతో అన్ని దిశలను ప్రకాశింపచేయుచున్నాడు. ఇతని రథముపై రాహుధ్వజము రెపరెపలాడుచున్నది. ఈతని ధనుస్సు ఆజంతముల యందును మధ్య భాగమునందును వంగియుండి బంగారు పూతలతో అలంకృతమై వెలుగొందుచున్నది. అది మేఘధ్వనుల వంటి టంకారములను గావించుచు ఇంద్రధనుస్సు వలె అలరారుచున్నది.
ఈ రక్కసుని యొక్క మహారథము ధ్వజపతాకములతో శోభిల్లుచున్నది. దీని అడుగు భాగమున గల అనుకర్షము దృఢమైనది. దీనిని 4 సారథులు నడుపుచున్నారు. ఈ రథచక్రముల ధ్వనులు మేఘగర్జనను పోలియున్నవి. ఈతని రథముపై 38 తూరీనములు, బీదిని గొలిపెడి ధనస్సులు, అల్లెత్రాడులు బంగారు వన్నెతో పింగళ వర్ణముతో ప్రకాశించుచున్నవి. ఇందు ఇరుపార్శ్వముల యందును 2 ఖడ్గములు అమర్చబడి ఉన్నవి. అవి ఒక్కొక్కటి 10 మూరల పొడవు కలిగి 4 మూరల పిడులతో ఒప్పుచున్నది. ఎర్రని కంఠమాలలు కలిగి పర్వత ప్రమాణంలోనున్న ఈ ధీరుడు నలుపు వెన్నెతో యముని వలె విశాలమైన ముఖము కలిగి ఉన్నాడు. ఇతడు మేఘమండలం నందున్న సూర్యుని వలె బాసిల్లుచున్నాడు. ఇతడు తన 2 భుజముల యందును బంగారు భుజకీర్తులను ధరించి ఎత్తైన 2 శిఖరములతో విలసిల్లుచున్న హిమవత్ పర్వతము వలె శోభిల్లుచున్నాడు. చెవులకు కుండలములను ధరించి చక్కని కనులతో ఒప్పిడి ఈతని ముఖము పునర్వసు నక్షత్రము నాటి నిండు చంద్రబింబం వలె ఒప్పుచున్నది. ఈతన్ని చూసినంతనే వానరులందరూ భయకంపితులై నలుదిక్కులకును పారిపోవుచున్నారు. మహాబాహుడవైన విభీషణ, ఇంతకును ఈ మహారాక్షసుడెవరో నాకు తెలుపుము. మిగుల తేజస్వియు రాజకుమారుడును అయిన శ్రీరాముడు ఇట్లు అడిగిన పిమ్మట మిగుల బలశాలియగు విభీషణుడు ఆ రఘువరునితో ఇట్లనెను. ప్రభు, రాక్షసులకు రాజైన రావణుడు మిక్కిలి బలవంతుడు. అతడు దశగ్రీవుడు, కుబేరుని తమ్ముడు. మిగుల కుతూహములతో భయంకరములైన కార్యములను చేయుచుండువాడు. మనపై యుద్ధమునకు వచ్చుచున్న ఈ అతికాయుడు ఆ రావణుని కుమారుడు. ఇతడు రణరంగమున తండ్రి అంతటి మహావీరుడు. ఈతడు వేదశాస్త్రములను ఎరిగినవాడు, పెద్దలను సేవించువాడు, అస్త్రవేత్తల్లో శ్రేష్ఠుడు. ఇతడు అశ్వములపై కూర్చునియు రథములను అధిరోహించియు ఏనుగులపై నెక్కియు యుద్ధమునర్పగలడు. ఖడ్గయుద్ధమునందును ధనుడు విద్యలలోనూ ఆరుతేరినవాడు. సామధాన భేదోపాయముల్లో ఇతడు చతురుడు. రాజనీతి యందును మంత్రాంగమునందును కుశలుడు. బాహుబల సంపన్నుడైన ఇతని రక్షణలో లంక నిర్భయముగా వర్ధిల్లుచున్నది. అతికాయుడు అను పేరు గల ఇతడు రావణ పత్ని అయిన ధాన్యమాలి యొక్క కుమారుడు. ఇతడు ఏకాగ్ర చిత్తముతో బ్రహ్మను గూర్చి తపమునరించెను. ఆయన అనుగ్రహమున పెక్కు అస్త్రములను పొంది ఇతడు శత్రువులను పరాజితులను గావించెను. బ్రహ్మ ఇతనికి సురాసురుల చేత చావు లేకుండానట్లు వరమునిచ్చెను. ఈ దివ్యమైన కవచము, సూర్య తేజస్సుతో ఒప్పుచున్న ఈ రథము బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్లనే ఇతనుకు లభించినవి. ఇతని చేతిలో 100 కొలది దేవతలు, దానవులు ఓటమి పాలైరి. పలువురు యక్షులు నిహతులైరి. పెక్కుమంది రాక్షసులు రక్షితులైరి. ఇతని బాణముల దాటికి ప్రజ్ఞాశాలి అయిన ఇంద్రుని యొక్క వజ్రాయుధము స్తంభించినది. రణరంగమున వర్ణుని యొక్క పాశము కూడా నిర్వీర్యమైనది. రావణుని కుమారుడైన ఈ అతికాయుడు మిగుల బలశాలి, రాక్షసుల్లో శ్రేష్ఠుడు, ప్రజ్ఞాశాలి, దేవదానముల దర్పములను అణిచినవాడు. పురుషోత్తమ రామ, వెంటనే ఇతని పనిని పట్టుము. లేనిచో ఇతడు తన బాణ పరంపరచే వానర సైన్యములను దెబ్బతీయగలడు. పిమ్మట పరాక్రమశాలి అయిన అతికాయుడు వానర సైన్యమును ప్రవేశించి ఇంటిని ఎక్కుపెట్టి
పదే పదే ధనుష్టంకారములను గావించెను. అంతటా వానర యోధుల్లో ప్రముఖులైన మహాత్ములందరూ, రతికుల్లో శ్రేష్ఠుడు, రథమును అధిరోహించియున్నవాడు, భీకరాకారుడు అయిన అతికాయుని చూచి అతను మీదికి విజృంభించిరి. కుముదుడు, వివుదుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగువారు వృక్షములను, పర్వత శిఖరములను గైకొని ఒక్కముడిగా అతనిపై దాడి చేసిరి. పిమ్మట అస్త్రవేత్తల్లో మేటి మహాబలశాలి అయిన అతికాయుడు బంగారు పూతలు గల తన శరములతో వానరులు ప్రయోగించిన వృక్షములను, పర్వత శిఖరములను తుత్తినీయులు గావించెను. అంతేకాక బలవంతుడును, భీకరాకారుడును అయిన ఆ నిశాచరుడు యుద్ధరంగమున ఆ కపియోధులను గట్టిగా ఎదుర్కొని వారిని అందరినీ తన ఇనుప బాణములతో కొట్టెను. అప్పుడు ఆ ఘోర సంగ్రామమున వానరులు ఎల్లరును ఆ అతికాయుని బాణముల దాటికి మిక్కిలి దెబ్బతినిరి. వారి శరీరములు మిగుల గాయపడెను. వారు ఆ నిశాచరుని ఎదిరింపజాలకపోయిరి. యవ్వన బలమున పొగరెక్కి తెచ్చిపోయియున్న సింహము లేలగుంపులను వలె ఆ రాక్షసుడు వానర వీర సైనికులను భయకంపితులను గావించెను. కాని ధనుర్బాణములను, తూరీనములు కలిగి ఉన్న ఆ రాక్షస యోధుడు వానర సైన్యములలో తనను ఎదిరింపరాని వారి జాలికి పోలేదు. పిమ్మట అతడు సరాసరి రాముని సమీపించి మిగుల గర్భోన్మత్తుడై అతనితో ఇట్లు వచించెను. నేను రథమును అధిరోహించి ధనుర్బాణములను చేబూని ఉన్నాను. సామాన్య యోధునితో నేను యుద్ధము చేయను. యుద్ధ విద్యల యందు గట్టిగా కృషి చేసిన వాడు మాత్రమే నాతో పోరు సల్పుటకు సిద్ధము కావలెను. శత్రుసూదనుడైన లక్ష్మణుడు ఆ అతికాయుని మాటలను లెక్కసేయక కుపితుడై ముందునకు లంఘించెను. పిమ్మట అతడు పరిహాస సూచకముగా దరహాసము చేయుచు ధనుస్సును చేబూనెను. క్రుద్ధుడై ఉన్న లక్ష్మణుడు ముందుకు దూకి తన తూరీనము నుండి బాణమును తీసుకొని ఆ అతికాయుని సమక్షమున చాపమును సంధించెను. లక్ష్మణుడు అనర్చిన తీవ్రమైన ధనుష్టంకారము భూమి ఆకాశముల యందును, పర్వతముల యందును, సముద్రముల యందును, సకల దిక్కుల యందును ప్రతిధ్వనించెను. దారుణమైన ఆ ధ్వనికి నిశాచరులందరూ భయకంపితులైరి. రావణుని కుమారుడు, మిగుల బలపరాక్రమశాలియు అయిన అతికాయుడు లక్ష్మణుడు కావించిన భయంకరమైన ధనుష్టంకారములు విని ఆశ్చర్యచకితుడాయెను. అంతటా యుద్ధ సన్నద్ధుడై ఎదుట నిలిచిన లక్ష్మణుని గాంచి ఆ రాక్షసుడు క్రుద్ధుడై వెంటనే ఒక వాడి అయిన బాణమును చేబూని ఇట్లు అనెను. సౌమిత్రి, నీవు బాలుడవు, యుద్ధ విద్యల యందు ఆరితేరిన వాడవు కావు. కనుక వచ్చిన త్రోవ పట్టుము. మృత్యుతుల్యుడవైన నాతో ఏల యుద్ధము చేయగోరుచున్నావు? నేను ప్రయోగించిన బాణముల దాటికి హిమవత్ పర్వతము గాని, అంతరిక్షము గాని, భూమండలము గాని తట్టుకొనజాలవు. నివురు గప్పిన నిప్పు వలె ప్రశాంతముగానున్న ప్రళయాగ్ని రగుల్కొల్పుటకు పూనుకొనుచున్నావు. వ్యర్థ ప్రయత్నమును మాని ధనుస్సును అక్కడ పెట్టి మరలిపొమ్ము. అనవసరంగా నన్ను ఎదిరించి ప్రాణమును పోగొట్టుకొనవద్దు. అట్లు కాక మరలిపోవుటకు ఇష్టపడక నన్ను ఎదిరింపదలిచినచో నిలువుము. అప్పుడు నీవు ప్రాణములను కోల్పోయి యమసదనమునకు వెళ్ళెదవు. పుటము పెట్టిన బంగారు పూతలు కలిగి వాడి అయిన నా బాణములను ఒక్కసారి పరికింపుము. ఇవి ఈశ్వరుని త్రిశూలములతో తుల్యములు, శత్రువుల గర్భము అనుచటలో సమర్థములు. నేను వేయబోచున్న ఈ బాణము మహాసర్పము వలె మిగుల భయంకరమైనది.
రెచ్చిపోయిన సింహము మదపుటేనుగు రక్తమును వలె ఈ బాణము నీ రక్తమును పీల్చివేయగలదు అని పలికిన పిమ్మట అతికాయుడు క్రుద్ధుడై ధనస్సునందు బాణమును సంధించెను. రోషముతో బలగర్వముతో అతికాయుడు పలికిన మాటలను విని యుద్ధరంగమున తిరుగులేని యోధుడు, రాజకుమారుడు, శోభాసంపన్నుడు అయిన సౌమిత్రి మిగుల కుపితుడాయెను. అనంతరము అతడు అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. దురాత్ముడా, ప్రగల్భ వచనములచే నీవు ప్రముఖుడువు కాజాలవు. ఆత్మశ్లాఘ వలన ఎవరునూ శూరులు కారు. ధనుర్బాణమును చేతపట్టి నేను సిద్ధముగా ఉన్నాను. చేతనైనచో నీ బలమును చూపుము. నీవు నిన్ను పోడుకొనుట మాని యుద్ధములో నీ శక్తి సామర్థ్యములను ప్రదర్శింపుము. గట్టి పరాక్రమం ఉన్నవాడే శూరుడు. నీ కడ ఆయుధములు అన్నీయునూ కలవు. పైగా రథమును అధిరోహించి ధనుర్బాణములు కలిగి ఉన్నావు. ఇక అస్త్రశస్త్రమును ప్రయోగించుటలో గల నీ సామర్థ్యమును చూపుము. తదుపరి గాలి బాగుగా పక్వమునకు వచ్చిన తాటిపండును తొడిమి నుండి పడగొట్టినట్లు నేను వాడి అయిన నా బాణములచే నీ శిరస్సును నేలపాలు చేసేదను. నేడే మేలిమి బంగారు పూతలు గల నా శరములు నీ శరీరమును పూర్తిగా గాయపరిచి అందుండి పెళ్ళుబికిన రక్తమును చెవిచూడగలవు. నన్ను బాలునిగా చులకనగా చూడకము. నేను బాలుడను, వృద్ధుడను, ఆ విషయము అట్లుంచుము. నేను ఈ రణరంగమున నీ పాలిటి మృత్యువును. అవతారమున బాలుడుగా ఉన్న విష్ణువు తన 3 పాదములచే ముల్లోకములను ఆక్రమించిన సుమా. లక్ష్మణుడు సహేతుకముగా అర్థవంతముగా పలికిన వచనములు విని అతికాయుడు ఎంతయో క్రుద్ధుడై శ్రేష్టమైన ఒక బాణమును చేతబట్టెను. ఇంతలో విద్యాధరులు, దేవతలు తదితర దివ్యజాతుల వారు, దైత్యులు, మహర్షులు, యక్షులు, మహాత్ములు మున్నగు వారు ఆ యుద్ధమును చూచుటకై విచ్చేసిరి. అనంతరము అతికాయుడు మిగుల కోపముతో ధనస్సున బాణమును సంధించి ఎంతయో వేగముతో లక్ష్మణునిపై ప్రయోగించెను. అంతటా శత్రువులను తుడుమాడుటలో దిట్టయైన లక్ష్మణుడు విషసర్పతుల్యమైన వాడియొగు బాణము తన మీదకు వచ్చుచుండుటను గమనించి అర్ధచంద్రాకార శరముతో దానిని భేదించెను. ఖండింపబడిన శరీరము గల సర్పము వలె ఒప్పుచున్న ముక్కలైన తన బాణమును చూచి అతికాయుడు మిగుల క్రుద్ధుడై 5 బాణములను తీసుకొనెను. వెంటనే ఆ నిశాచరుడు తన 5 బాణములను లక్ష్మణునిపై బలముగా ప్రయోగించెను. అంతటా భరతుని తమ్ముడైన సౌమిత్రి ఆ 5 బాణములను తనను చేరకముందే సూర్యాగ్ని తేజస్సులతో వెలుజెల్లుచున్న వాడియగు 5 బాణములతో వాటిని తుత్తినీయులు చేసెను. శత్రువును సంహరించుటలో సమర్థుడైన లక్ష్మణుడు అట్లు ఆ బాణములను ఖండించిన పిమ్మట మిరుమిట్లు గొల్పుచు వాడిగానున్న ఒక బాణమును తీసుకొనెను. మహావీరుడైన సౌమిత్రి ఆ బాణమును శ్రేష్టమైన తన ధనస్సును సంధించి బలముగా లాగి దానిని ప్రయోగించెను. మిగుల శక్తివంతమైనది, వంగిన కనుపు గలది అగు ఆ బాణముతో అతడు రాక్షసుని యొక్క నుదుటిపై కొట్టెను. భీకరుడైన ఆ రాక్షసుని యొక్క లలాటమున నాటుకొని రక్తసిక్తమైన ఆ బాణము పర్వతంపైనున్న ఒక మహాసర్పము వలె కనబడెను. లక్ష్మణుని బాణప్రహారమునకు బావుగా దెబ్బతిన్న ఆ అతికాయుడు రుద్రుని బాణముల దాటికి
చలించిన ద్వారము వలె కనిపించెను. పిమ్మట మహాబలశాలియగు ఆ రక్కసుడు కొంతసేపటికి నిలదొక్కుకొని బావుగా ఆలోచించెను. పిదప నాకు శత్రువైనను ఈ బాణం యొక్క తాకిడిని బట్టి నీవు గట్టివాడివే సుమా అని లక్ష్మణునితో పలికి అతడు తన శిరస్సును వంచుకొని భుజములను సర్దుకొని రథమునెక్కి అచటి నుండి ముందుకు కదిలెను. పిమ్మట ఆ మహారాక్షసుడు వరుసగా 1, 3, 5, 7 బాణములను తీసుకొని సంధించి బలము కొలది లాగి ప్రయోగించెను. రాక్షస శ్రేష్ఠుని వింటి నుండి బయలువెడిన ఆ బాణములు బంగారు పుంకలు కలిగి మృత్యువు వలె భీకరములై ఉండెను. అవి సూర్య తేజస్సుతో ప్రకాశించుచు ఆకాశమున వెలుగును నింపెను. రాక్షసుడు వెంట వెంట పెక్కు బాణములను ప్రయోగించినను లక్ష్మణుడు ఏమాత్రమూ తొనకక నిశితములైన తన శరములచే వాటినన్నిటినీ ముక్కలు ముక్కలు గావించెను. అంతటా దేవేంద్రునికు శత్రువైన ఆ రావణసుతుడు యుద్ధమున తాను ప్రయోగించిన బాణములన్నీను అట్లు వమ్మైపోవుటను గమనించి మిగుల క్రుద్ధుడై మిక్కిలి మొనదేలియున్న ఒక బాణమును గ్రహించెను. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన అతడు ఆ బాణమును ధనుస్సును ఎక్కుపెట్టి వేగముగా వేసెను. వెంటనే ఆ శరము ఎదురుగా వచ్చుచున్న లక్ష్మణు యొక్క వక్షస్థలంపై దెబ్బతీసెను. అతికాయు నుంచే కొట్టబడిన లక్ష్మణు యొక్క వక్షస్థలం నుండి సంతతధారగా స్రవించుచున్న రక్తము మదపటేనుగు శరీరము నుండి దారలు గట్టుచున్న మదజలము వలె ఒప్పారెను. వెంటనే ఆ రఘువీరుడు తన శరీరమును నాటుకున్న బాణమును పెరికివేసెను. మరుక్షణమే అతడు ఒక అస్త్రమును మంత్రించి దానిని ఎక్కుపెట్టెను. ఆ మహాత్ముని ధనుస్సునందు సంధించబడిన ఆగ్నేయాస్త్రము అంతటను కాంతులను విరజిమ్ముచూ ప్రజ్వలించెను. పిమ్మట బలశాలి అయిన అతికాయుడు కూడా సౌరమంత్రమును జపించి అస్త్రమును చేబూనెను. బంగారు పుంకములు కలిగి సర్పము వలె విరిసిల్లు ఆ బాణమును అతడు సౌమిత్రిపై ప్రయోగించెను. అంతటా లక్ష్మణస్వామియు తన ధనుస్సును సంధింపబడి ఘోరమైన జ్వాలను వెలకక్కుచున్న ఆ అస్త్రమును యముడు కాలదండమును వలె అతికాయుని మీదకు వదిలెను. సౌమిత్రి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రమును గమనించిన పిమ్మట ఆ నిశాచరుడు మిగుల తేజరిల్లుచున్న తన సూర్యాస్త్రమును అతనిపై ప్రయోగించెను. కాంతులను విరజిమ్ముచున్న కొనలు గల ఆ అస్త్రములు రెచ్చిపోయిన సర్పముల వలె ఒప్పుచు ఆకాశమున పరస్పరము ఢీకొండెను. పిదప 2 అస్త్రములను పరస్పరము దహించుకొని నేలపై రాలిపోయినవి. అనంతరము ఆ 2ను మంటలను కోల్పోయి బూడిదయ్యి నిస్తేజములైనవి. తక్షణమే అతికాయుడు ఉగ్రుడై ఐషికాస్త్రమును ప్రయోగించెను. వెంటనే ఆ మహావీరుడైన లక్ష్మణుడు ఐంద్రాస్త్రమును ప్రయోగించి దానిని ఛేదించి వేసెను. పిదప రావణుని కుమారుడు తన ఐషికాస్త్రము ముక్కలైపోవుటతో రోషముతో బుసలు కొట్టెను. మరుక్షణమే అతడు మిగుల మండిపడుచు యామ్యాస్త్రమును సంధించి లక్ష్మణునిపై ప్రయోగించెను. అంతటా రఘువీరుడు వాయువ్యాస్త్రముతో దాన్ని నిర్వీర్యమనొచ్చెను. అంతటా లక్ష్మణుడు ఆవేశపూరితుడై మేఘము జలధారను వలె శరధారలను రావణుని కుమారుడిపై కురిపించెను. సౌమిత్రిచే ప్రయుక్తములైన ఆ బాణములు అతికాయుని చేరి అతని కవచంపై పడెను. కానీ ఆ కవచము వజ్రఖచితమైనది అగుటచే అది చెక్కు చెదరలేదు.
అయితే శరముల ములుకులు మాత్రము మొక్కపోయి వెంటనే అవి నేలపై రాలిపోయినవి. శత్రు సంహార దక్షుడు, ఖ్యాతికెక్కిన వీరుడు అయిన లక్ష్మణుడు తన బాణములు అన్నీను అట్లు బొమ్మైపోవుట గమనించి మరుక్షణమే తీవ్రములైన వేలకొలది బాణములను అతికాయునిపై వేసెను. సౌమిత్రి ఇట్లు బాణములను వర్షించుచున్నప్పటికీ మహాబలశాలి అయిన అతికాయుడు దుర్భేద్యములైన కవచములను ధరించియుండుటచే యుద్ధమున అతడు ఆ శరములకు ఏమాత్రమూ వ్యత చెందలేదు. పిమ్మట అతికాయుడు విషసర్పము వలె భీకరమైన శరమును లక్ష్మణ్పై ప్రయోగించెను. ఆ బాణం యొక్క దాటికి అతని యొక్క ఆయువు పట్టు దెబ్బతినెను. అంతటా శత్రుసూదనుడైన సౌమిత్రి ఒక క్షణకాలము స్పృహను కోల్పోయెను. స్పృహ వచ్చిన పిమ్మట మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు మేలైన 4 బాణములను చేబూని వాటితో ఆ యుద్ధమున అతికాయుని యొక్క రథాశ్వములను సారథిని దెబ్బతీసెను. పిదప అతడు తన శరపరంపరచే రథధ్వజమును నేలగూల్చెను. లక్ష్మణుడు తీవ్రమైన పట్టుదలతో అతికాయుని చంపుటకై మొక్కబోని బాణములను గురిచూచి కొట్టెను. అయినను అతడు ఆ సమరమున ఆ రాక్షసునకు ఏమాత్రమూ బాధ కలిగింపలేకపోయెను. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణ్ కడకు వచ్చి ఆయనతో రహస్యంగా ఇట్లు వచించెను. సౌమిత్రి, ఈ రాక్షసునకు బ్రహ్మ ఇచ్చిన వరము కారణముగా ఇతని కవచము అభేద్యము. అందువలన ముందుగా బ్రహ్మాస్త్రముచే దీనిని ఛేదింపుము. మరి ఒక విధముగా ఇతడు వజ్రుడు కాడు. బలమైన కవచమును ధరించిన ఇతడు ఇతరములైన అస్త్రములచే చావడు. ఇంద్రుని ఎంతటి పరాక్రమశాలి అయిన సౌమిత్రి వాయుదేవుని మాటలను పాటించి ఒక బాణమును తీసుకొని మంత్రపూర్వకముగా బ్రహ్మాస్త్రమును సంధించెను. లక్ష్మణుడు వాడి అయిన మొనగల ఆ మహాస్త్రమును సంధించినంతటనే సూర్యచంద్రులు, మహాగ్రహములు, నలుదిక్కెలు, కడకు ఆకాశము క్షోభకు గురి అయ్యెను. భూమి కంపించెను. బ్రహ్మాస్త్ర మంత్రమును జపించుచు లక్ష్మణుడు తన ధనుస్సునందు కూర్చిన చక్కని పుంకములు గల ఆ బాణము యమకింకురుని వలె భీకరమై ఉండెను. వజ్రాయుధము రీతిగా యుద్ధమునందు మొక్కబోని ఆ శరమును అతడు అతికాయునిపై వేసెను. లక్ష్మణుచే ప్రయుక్తమైన ఆ బాణము బంగారముతో నిర్మింపబడి ఖచ్చితమైన చిత్ర విచిత్రమైన పుంకములు కలిగి ఉండెను. అది యుద్ధరంగమున అగ్నిజ్వాలను విరచిమ్ముచు అమిత వేగముతో తన మీదికి దూసుకొని వచ్చుచుండటను అతికాయుడు గమనించెను. ఆ దృశ్యమును చూచుచున్న ఆ రాక్షసుడు నిశితములైన పెక్కు బాణములతో ఆ బ్రహ్మాస్త్రమును కొట్టెను. కాని గరుత్మంతుని వలె వేగముగా వచ్చుచున్న ఆ బాణము ఆ అతికాయుని శరములను బొమ్ము చేయుచు అతన్ని సమీపించెను. కాంతిపుంజము కలిగి ప్రళయకాల యముని బోలిన ఆ బాణము తనకు చేరువొకట చూచియు ఏమాత్రమూ తొనకక అతికాయుడు వెంటనే బల్లెము, కత్తి, గద, కండ్రగొడ్డలతోడను, ఈటెలతోడను, కులములతోడను దానిని కొట్టెను. కాని అగ్నిజ్వాలను వెళ్ళక్రొక్కుచున్న ఆ బ్రహ్మాస్త్రము అద్భుతాకారములు గల ఆ ఆయుధములన్నిటినీ నిర్వీర్యమునర్చి కిరీటము కలిగి ఉన్న అతికాయుని శిరస్సును ఖండించెను. కిరీటముతో ఒప్పుచున్న ఆ శిరస్సు లక్ష్మణుని బ్రహ్మాస్త్రముచే ఖండితమై వెంటనే హిమవత్ పర్వత శిఖరము వలె నేలగూలెను. అతికాయుని ఆభరణములు దూరముగా పడిపోయెను. అతని ముండెము
వేరొక చోట నేలపాలయ్యెను. ఆ విధముగా మృతి చెంది అట్టి దీనావస్థకులోనైనా అతన్ని చూచి హతశేషులైన రాక్షసులందరూ మిగుల వ్యధ చెందిరి. యుద్ధమున మిక్కిలి దెబ్బతిని అలసిపోయిన రాక్షసులందరూ చింతాక్రాంతులై దైన్యముతో గద్గద స్వరముతో బిగ్గరగా గగ్గోలు పెట్టిరి. తమ నాయకుడు మరణించడం వలన రాక్షసులెల్లరూ భీతాబహులై నిస్పృహతో త్వరగా లంకానగరమునకు పరుగులు తీసిరి. దుర్జయుడు మిగుల బలశాలి తనకు శత్రువు అయిన అతికాయుడు మృతి చెందగా వానరులెల్లరూ ఎంతయో సంతోషించిరి. పిమ్మట వారు వికసించిన పద్మముల వంటి ముఖములు గలవారై తమ ప్రియ నాయకుడైన లక్ష్మణుని 1000 ఏళ్ళు కొనయాడిరి. మిగుల బలశాలియు మేఘము వలె విశాలమైన శరీరము గలవాడును అగు అతికాయుడు యుద్ధమున తన చేతిలో నిహతుడు కాగా సౌమిత్రి ఎంతో సంతోషించెను. పిదప అతడు సమస్త వానరుల ప్రశంసలను అందుకున్న వాడై వారితో కూడి త్వరగా శ్రీరాముని సమీపమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 71వ సర్గము సమాప్తము.